Hello viewers, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఎంబ్రియాలజిస్ట్ అంటే ఎవరు అసలు, అండ్ ఎంబ్రియాలజిస్ట్లకి మన ఐవీఎఫ్ సెంటర్లో అసలు పని ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఎంబ్రియాలజిస్ట్లు అనేవాళ్ళు ఐవీఎఫ్ సెంటర్లో చాలా ముఖ్యమైన వ్యక్తులండి. వీళ్ళు మనకి మంచిగా ట్రైన్ అయ్యి వస్తారు మన దగ్గరికి. అంటే వాళ్ళకి బేసిక్ ఒక డిగ్రీ చేసిన తర్వాత ఎంబ్రియాలజీ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏఆర్టీ లా వచ్చాక ఒక ఎంబ్రియాలజిస్ట్కి మినిమం ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంత ట్రైనింగ్ ఉండాలి అనేది మనకి నార్మ్స్ వచ్చాయి. అండ్ దీనివల్ల మనకి ఐవీఎఫ్ సెంటర్స్లో క్వాలిటీ అనేది చాలా ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. సో ఒక ఎంబ్రియాలజిస్ట్ మీ యొక్క గ్యామెట్స్ని అంటే ఎగ్స్ని కానీ స్పర్మ్స్ని కానీ ప్రొటెక్ట్ చేసి ఎంబ్రియోస్ని తయారు చేసి మాకు ల్యాబ్లో చేయాల్సిన పనంతా కూడా యాక్చువల్లీ ఎంబ్రియాలజిస్టే చేస్తారండి. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఐయుఐ అనే ప్రొసీజర్ మనం చేసినప్పుడు ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాల్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఈ స్పర్మ్స్ని ప్రాసెసింగ్ చేసేది ఎంబ్రియాలజిస్ట్. సో గర్భసంచిలోకి మనం స్పర్మ్స్ని పంపిస్తున్నాము అన్నప్పుడు ఆ స్పర్మ్స్ని మనం ప్రాసెసింగ్ చేస్తాం. అంటే మీరు ఇచ్చిన శాంపుల్లో కదలిక ఉండే కణాలని మాత్రమే సెపరేట్ చేస్తాం. అంటే కదలిక లేని స్పర్మ్స్ని, డెడ్ స్పర్మ్స్ని సెపరేట్ చేస్తాము. డెబ్రీస్ ఉంటాయి, వేరే సెల్స్ ఉంటాయి, అవన్నీ సెపరేట్ చేస్తాము. అవన్నీ సెపరేట్ చేసి ప్రాసెస్డ్ సెమెన్ శాంపుల్ని మీడియాలో మనం యాడ్ చేసి ఆ శాంపుల్ని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఈ ఎంటైర్ ప్రాసెసింగ్ అనే ప్రక్రియ అనేది ఎంబ్రియాలజిస్ట్ చూసుకుంటారు. సో ఒక పేషెంట్ కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు సింపుల్ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కూడా ఎంబ్రియాలజిస్ట్ ట్రైన్ అయి ఉంటారు. సో WHO సెమెన్ అనాలిసిస్కి సర్టన్ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా చేయాలి, కౌంట్ ఇలా చూడాలి, కదలిక ఉండే కణాల శాతం ఇట్లా చూడాలి, ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం ఇట్లా చూడాలి. అది స్టెప్ వైజ్గా ప్రాసెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్టెప్ వైజ్ ప్రాసెస్కి ట్రైన్ అయ్యి మనకి ఎంబ్రియాలజిస్ట్ వస్తారు. సో మనకి వీర్య కణాల పరీక్ష చేయడానికి కూడా ఈ ఎంబ్రియాలజిస్ట్ ఇచ్చే రిపోర్ట్స్ అనేది చాలా రిలయబుల్గా ఉంటుంది. మామూలుగా బయట ల్యాబ్స్లో టెక్నీషియన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారండి. ఈ రిపోర్ట్స్ చాలా చాలా అన్రిలయబుల్గా ఉంటాయి. అని దీన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్లీ మీకు మంచి జరగదు. సో ఎంబ్రియాలజిస్ట్లు వీర్య కణాల పరీక్ష చేసి మనకు రిపోర్ట్ ఇస్తారు. ఐయుఐ అనే ప్రక్రియలో సెమెన్ ప్రాసెసింగ్ చేసి మనకు అందిస్తారు. అండ్ ఐవీఎఫ్ అనే ప్రక్రియ చాలా మట్టుకు ఆ రిజల్ట్ అనేది ఎంబ్రియాలజిస్ట్ చేతిలోనే ఉంటుంది. సో మేము ఎగ్స్ తీసి ఎగ్లోకి స్పర్మ్ని ఎక్కిస్తే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో యాజ్ అ డాక్టర్ నేను యూజువలీ ఒక పేషెంట్ని స్టిమ్యులేట్ చేసిన తర్వాత అంటే ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మత్తిచ్చి ఎగ్స్ తీస్తాం. సో యాక్చువల్లీ మత్తిచ్చిన తర్వాత మేము అండాశయంలో ఉన్న ఫాలికల్స్ని ఆస్పిరేట్ చేసినప్పుడు ఫ్లూయిడ్ అనేది వస్తుంది. సో ఆ ఫ్లూయిడ్ని మేము ఎంబ్రియాలజిస్ట్కి అందజేస్తాము. ఆ తర్వాత మొత్తం కూడా ఐవీఎఫ్ సైకిల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్లో ఉన్న ఎగ్స్ని వాళ్ళు సెపరేట్ చేసుకొని ఆ ఎగ్స్లోకి స్పర్మ్స్ని వాళ్ళు ఎక్కించి ఆ ఎంబ్రియోస్ని వాళ్ళు ఒక 5 days వరకు ఆ ల్యాబ్లో జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో ల్యాబ్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి ఈ ఇక్సీ కానీ ఐవీఎఫ్ కానీ చేయడం దగ్గర నుంచి ఆ ఎంబ్రియోస్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది చూసుకోవడం దగ్గర నుంచి ఆ ఎంబ్రియో రిపోర్టింగ్ దగ్గర నుంచి అండ్ ఒకసారి ఎంబ్రియోస్ మనము మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేయడం కానీ ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ బయటికి తీయడం కానీ ఆ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎంబ్రియాలజిస్ట్ చేతిలోనే ఉంటుంది. సో ఒక ఎంబ్రియాలజిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఒక ఐవీఎఫ్ సెంటర్ రన్ అవ్వడంలో. అండ్ మంచి ఎంబ్రియాలజిస్ట్ ఉన్న చోట మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. సో కేవలం ఒక డాక్టర్ పైన మాత్రమే కాదు, ఒక ఎంబ్రియాలజిస్ట్ పైన కూడా మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో ఒక మంచి ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటేనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది బెటర్గా ఉంటాయి. సో మన సెంటర్స్ అన్ని సెంటర్స్లో కూడా చాలా మంచి ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ మీకు అందుబాటులో ఉంటారు. మీ ట్రీట్మెంట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా కాపాడే బాధ్యత తీసుకున్నారు. అండ్ వీటితో పాటు ఇప్పుడు మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ కానీ జిల్ట్రిక్స్ అనే మానిటరింగ్ సిస్టమ్ కానీ ఉండడం వల్ల మీ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా ఒకళ్ళకి పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎయిర్లో కానీ ఇంక్యుబేటర్స్లో కానీ టెంపరేచర్ మానిటరింగ్ కానీ గ్యాసెస్ మానిటరింగ్ కానీ 100% క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది
మా ఎంబ్రియాలజిస్ట్ ఖచ్చితంగా చూసుకుంటారు కాబట్టి బెస్ట్ ఇన్ క్లాస్ సక్సెస్ రేట్స్ అనేది మీకు అందించగలుగుతున్నాం. థ్యాంక్ యూ.